విశాఖ ఏఈలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏయూ ముట్టడికి యత్నించింది. ఏఈలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ పేరుతో కొంతమంది విద్యార్థులు తమపై దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా పోలీసులు మోహరించి విద్యార్థులను అడ్డుకున్నారు. పోలీసులకు ఏబీవీపీ స్టూడెంట్స్ కు మధ్య తోపులాట జరిగింది. నగర పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాప్ బాగ్జీ అక్కడికి చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. విద్యార్థులతో ఏయూ యాజమాన్యం చర్చలకు దిగింది. విశాఖ ఏఈలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏయూ ముట్టడికి యత్నించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, దీపిక, ఏదైతే గత వారం రోజుల నుంచి కూడాను ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళనతోటి అట్టుడికిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఎస్ఎఫ్ఐ వాళ్ళు, మరోవైపు ఏఎస్ఎఫ్ వాళ్ళు, ఇంకో పక్క ఆర్ఎస్ఎస్, అలాగే ఏబీవీపీ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఒకళ్ళపై ఒకళ్ళు పరుష పదజాలంతోనూ, అదేవిధంగా భౌతిక దాడులను కూడా తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. దీనికి ప్రధాన కారణం మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఆర్ఎస్ఎస్ విద్యార్థులు లోపలికి చొరబడి అనూహ్యంగా చట్టానికి విరుద్ధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వాళ్ళ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, మతాలను రెచ్చగొడుతున్నారు, విద్యార్థుల మధ్య మతం చిచ్చు రేపుతున్నారు అంటూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్, ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్కి సంబంధించిన విద్యార్థులందరూ కూడాను ఆందోళన చేస్తూ ఉంటే, ఇంకో పక్క ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థులు మరికొంతమంది తమపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థులు అంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తూ గత వారం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ నచ్చజెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. ఏయూవీసీ జీపీ రాజశేఖర్ గానీ, అదేవిధంగా రిజిస్ట్రార్ కె రాంబాబు గానీ గత వారం నుంచి కూడా వాళ్ళని సముదాయిస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు అనూహ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏబీవీపీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏయూ ముట్టడికి పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ఆందోళన సాగించి తమపై దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తాము, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తామని చెప్పి వీసీ రాజశేఖర్ గానీ, అదేవిధంగా రిజిస్ట్రార్ గానీ హామీ ఇచ్చి మమ్మల్ని ఆందోళన నుంచి విరమించుకునేలాగా గత 4-5 రోజుల నుంచి కూడా చెప్తూ వచ్చారు. ఎందుకంటే విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి నేవీ భారీ సేవ జరుగుతున్నటువంటి మిలాన్ 2026 కానీ, ఐఎఫ్ఆర్ కానీ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పరువు కానీ, అదేవిధంగా విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంతో మంచి పేరు ఉన్న నేపథ్యంలో దాని పరువు తీయొద్దు, మీరు సంయమనం పాటించండి. ఈ పరిస్థితిలో ఎవరైతే రాష్ట్రపతి కానీ వీళ్ళందరూ వస్తున్న నేపథ్యంలో మీరు ఇలాంటి ఆందోళన చేస్తే పరువు పోతుంది, విశ్వవిద్యాలయం తగ్గ గౌరవం పోతుందని చెప్పి వాళ్ళందరూ నచ్చజెప్పడంతో మేము వెనక్కి తగ్గామని చెప్పి ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా చెప్పారు. అయినా సరే 3-4 రోజుల నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎవరైతే ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ఐ విద్యార్థుల మీద చర్యలు తీసుకోలేదని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ రోజు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. పక్క విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాప్ బాగ్జీ కూడాను అక్కడ స్పాట్కి వచ్చి వాళ్ళందరూ కూడా విద్యార్థులను సంబంధించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడాను ఇటు ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థులతో, అదేవిధంగా ఏబీవీపీ ఏదైతే ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి విద్యార్థులందరితో కూడాను చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఏయూ రిజిస్ట్రార్ తో పాటు అదేవిధంగా వైస్ ఛాన్సలర్ కూడా వాళ్ళతోటి చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. దీనంతటికీ కారణం ఒక పక్క ఏబీవీకి సంబంధించిన విద్యార్థులు తమపై దాడి చేశారని చెప్పి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ చెప్తుంటే వీళ్ళేమో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక గ్రౌండ్ మైదానం ఏదైతుందో అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మార్చ్ పాస్ట్ నిర్వహించారంటే ఒక నెపాన్ని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వీటిలో నిజాలు ఏదైనా మరి కాసేపులో తేలాల్సి ఉంది. మాపై దాడి చేశారని వీళ్ళు చెప్తుంటే ఇంకో వర్గం వాళ్ళు మాపై దాడి చేశారు, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నటువంటి రూమ్స్ దగ్గర కానీ, అలా అదేవిధంగా క్లాస్ రూమ్స్ వద్ద కూడాను ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడుతూ పోస్టర్లు అతికిస్తున్నారని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అంటున్న పరిస్థితి. కాబట్టి ఏం జరిగింది వాస్తవాలు అయితే మాత్రం ఎవరికి తెలియని పరిస్థితి, అంతా కూడా రాత్రి సమయంలో జరుగుతున్నాయి అని చెప్పి వీళ్ళు అంటారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు.
పక్క ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థులేమో మాపై దాడికి దిగుతున్నారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ ఏఎస్ఎఫ్ఐ విద్యార్థులు కానీ వాళ్ళని పనిష్ చేయాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలను సముదాయించేందుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడాను ఇటు వీసీతో పాటు రిజిస్ట్రార్ అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులందరూ కూడాను ఇప్పుడే మన రిజిస్ట్రార్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని సముదాయించే పరిస్థితి తెలుసుకున్నారు. వాస్తవాలు తెలుసుకునే పరిస్థితులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఉద్యమానికి సంబంధించి ఏయూ ప్రతిష్టను దెబ్బతీయకుండా ఈ సమావేశంలో పూర్తిస్థాయిలో ఈ ఇరు వర్గాల మధ్య కూడా చర్చలు సఫలీకృతం అవ్వాలని చెప్పి వీళ్ళందరూ కూడా విశ్వప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. దీపిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.